గురువు ఏదైతే వాడిని ఆరాధించేవాడు గురువు వాడికి ఎప్పుడు కూడా చెడు మార్గం మీద పోనివ్వకుండా సాధనా మార్గంలో ముందు ప్రవర్తన చేయడానికి, సాధనా మార్గంలో ముందు నడవడానికి గురుగీత చదివిన వాడికి ఆశీర్వాదం, వాడి వంశం కులం ఇవన్నీ కూడా ఉద్ధరింపబడతాయి అని గురుగీతలో రాసింది. వారి వంశంలో ఎవరు కూడా తప్పుడు మార్గాల్లో పోకుండా వంశవృద్ధి కానీ ఇవి కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి గురుగీత చదివిన వాడికి గురు పరంపరలో దత్తాత్రేయులు ఆది గురువుగా చెప్పిన దత్తాత్రేయులు వారు చెప్పి ఉన్నారు కదా, ఇది చదివిన వాడికి ఇంట్లో నేను స్వయంగా ఉంటాను, కోరినప్పుడల్లా నేను గురువుగా వస్తాను అని చెప్పాను. తర్వాత వాడి 7 తరాలు వచ్చే 7 తరాలు కూడా ఎప్పుడు కూడా ఇబ్బందులు పడవు. వాడికి వాడితో గురువు వాడి ఇంట్లో స్థాపన ఉంటాడు. అందుకని గురుగీత వర్షం దొరుకుతూ ఉంటుంది. మన గురువు ద్వారా మనం ఎక్కడ తప్పులు చేస్తున్నా, సాధనలో తప్పు చేస్తున్నా ప్రాకృతంలో అంటే మరాఠీలో రాస్తున్నాడు. ఏందానికి గురు గీత అనగా దేని గురించి అయితే సారం చెప్పడం జరుగుతుందో దాన్ని గీతగా అన్నారు. ఏ తత్వం గురించి చెప్పబడింది దాని సారాన్ని గీత అన్నారు. గురుగీత అంటే గురు పరంపర దాంతో గురువు ఎప్పుడు